నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల మినీ కథ తప్పెవరిది. ఆశల కెరటాలపై తేలుతూ కోరికల కొలిమిలో కాలుతున్న ఆమె మయూఖ. చల్లని వెన్నెల పంచుతూ నిండు పున్నమి జాబిలిలా ఉన్న అతను శశాంక్. వీళ్ళిద్దరూ ఒకే బెంచ్పై కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్య ఎలాంటి పరిచయమూ లేదు. ఎండాకాలపు ఉక్కబోత తట్టుకోలేక ఆ సాయంకాలం కాసింత సేద తీరడానికి ఆ పార్కుకి వచ్చారు వాళ్ళు. అమ్మా అంటూ పిల్లలిద్దరూ ఆమె దగ్గరికి వచ్చారు. అప్పుడు చూశాడు అతడు ఆమెని. పిల్లలు మంచినీళ్లు తాగి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళారు. వీళ్ళు మీ పిల్లలా? చాలా ముద్దుగా ఉన్నారు ఆమెతో మాట కలిపాడు అతడు. ఆమె అతన్ని చూసి తల ఆడించింది. మిమ్మల్ని చూస్తే మీకంత వయసున్నట్టు అనిపించడం లేదు విస్మయంతో అన్నాడు అతడు. అతని పొగడ్తకి ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వు అతని మనసుని గిలిగింతలు పెట్టింది. ఇంతకు మునుపు మిమ్మల్ని చూసినట్టు లేదు, కొత్తగా వచ్చారా? అదే చిరునవ్వుతో అతన్ని అడిగింది. అవునని తల పంకించిన అతడు, 2 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. అదిగో కనిపిస్తున్న అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నా పేరు శశాంక్. మరి మీరు? అన్నాడు అతడు. ఆమె తనను తాను పరిచయం చేసుకోవడానికి కొంచెం కూడా మొహమాట పడలేదు. ఎందుకంటే ఆమె మాటలకి ముఖం వాసి ఉంది. నా పేరు మయూఖ. రోజు సాయంకాలం పిల్లలను ఆడించడానికి ఇక్కడికి వస్తాను అనేసి తనను తాను పరిచయం చేసుకుంది. అతడు అలాగా అనుకున్నాడు. రోజు పిల్లలను తీసుకొని ఆమె పార్క్కి రాగా ఆమె కోసం అతడు రావడం మొదలుపెట్టాడు. పిల్లలు ఆడుకుని వచ్చే వరకు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది వాళ్ళ మధ్య ప్రేమకు దారి తీసింది. ఓ రోజు త్వరగా వచ్చిన కిరణ్ కంట్లో వీళ్ళు పడ్డారు. అంతే కోపంతో ఆమె రెక్క పట్టుకొని ఇంటికి లాక్కొచ్చాడు. మయూఖ, కిరణ్ భార్య భర్తలు. వాళ్లకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి స్కూల్ వెళ్ళే వయసు ఉంది. వెళ్తున్నారు కూడా. కిరణ్కు పెద్ద ఉద్యోగం, మంచి జీతం. కిరణ్ తల్లిదండ్రులు అతని అన్నయ్య దగ్గర ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి కిరణ్ దగ్గర 4 రోజులు ఉండి వెళ్తారు. చూసేవాళ్ళకి మయూఖ, కిరణ్ అన్నది చక్కని జంట, అన్యోన్య దాంపత్యం, ఎలాంటి బాదరబందీ లేని అందమైన కాపురం. కానీ ఆమె తన జీవితంలో తాను ఏం కోల్పోయిందో, ఎలా బ్రతకాలి అనుకొని ఎలా బ్రతుకుతుందో, చిన్న వయసులోనే ఆశలను కోరికలను చంపుకుంటూ జీవోత్సవంలా జీవిస్తుంది అన్న విషయం ఆమెకు మాత్రమే తెలుసు. జీవితం మోడుబారినట్టు అనిపిస్తుంటే యాంత్రికంగా రోజులు గడిపేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మయూఖకి శశాంక్ పరిచయమయ్యాడు. ఆమెలో అణగారిన ఆశలు మళ్ళీ చిగురించగా కోరికలు రెక్కలు విప్పుకున్నాయి. తెలియకుండానే ఆమె అతన్ని ఆకర్షణలో పడి ప్రేమించడం మొదలుపెట్టింది. సమయం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరూ కలుసుకోవడం మొదలుపెట్టారు. ఆమెకిప్పుడు జీవితం అప్పటిలా లేదు. హ్యాపీగా గడుస్తున్నట్టు అనిపించింది. ఆమెలో వచ్చిన మార్పుని ఆమె భర్త కిరణ్ పసిగట్టాడు. ఇప్పుడు ఇలా తొందరగా వచ్చి ప్రత్యక్షంగా చూశాడు. అతనికి ఒళ్ళు మండి ఇదేంటని నిలదీశాడు. నా జీవితం నా ఇష్టం అంది ఆమె. నువ్వు నా భార్యవి, నాకు నచ్చినట్టే ఉండాలి అన్నాడు అతడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆవేశంతో ఎవడు వాడు అన్నాడు కిరణ్. నిర్భయంగా నా బాయ్ ఫ్రెండ్ అంది ఆమె. పళ్ళు నూరుకున్న కిరణ్, ఇంట్లో గమ్మున ఉండలేవా? వాడితో ఆ తిరుగుడేంటి? ఆ ఇకైకలు పకపకలేంటి? కోపంతో ఆమె మీద అరిచాడు. ఇది నా లైఫ్, నా ఇష్టం అని ఆమె ఎదురు తిరిగేసరికి కోపం పట్టలేక ఒక దెబ్బ వేశాడు. ఆమెకు రోషం పొడుచుకొచ్చింది. మిమ్మల్ని చేసుకొని నేను సుఖపడ్డదేమీ లేదు. నాలోని ఆశలు కోరికలు చంపుకొని పెళ్ళైనప్పటి నుండి మీరు చెప్పినట్టే విన్నాను. మీకు నచ్చినట్టుగా నడుచుకున్నాను. ఇక నా వల్ల కాదు. మీరు పిల్లల్ని వచ్చే వరకు ఒంటరిగా ఇంట్లో ఉండలేను. ఈ రాజీ బ్రతుకు నాకు వద్దు. అయినా ఎందుకు ఉండాలి? ఇంట్లో నాకేం ఆధునిక సౌకర్యాలున్నాయని ఉండాలి? ఎవరితోనైనా మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్ లేదు. కాలక్షేపానికి టీవీ లేదు. ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. నాకే మంచి జీవితం ఉంది. నువ్వు సంపాదించాల్సిన అవసరం నీకు లేదు. మమ్మల్ని చూసుకుంటే చాలు అంటారు. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడకూడదని కండిషన్ పెడతారు. నేను లోన్లీనెస్ ఫీల్ అవుతున్నా కూడా సరేనని దానికి తల వంచాను. కనీసం ఇంట్లో ఉన్నందుకైనా పోనీలే, దానికి నచ్చిందేదో అది వండుకొని తింటుందని ఊరుకుంటున్నారా అంటే అదీ లేదు. నాకు నచ్చింది మీకు నచ్చదు. అన్నీ మీకు నచ్చిన వంటకాలే వండాలి. నాకిష్టం లేకపోయినా అదే తినాలి.
పెళ్ళైనప్పటి నుండి ఉదయం 3 గంటలకే లేవాలి. మీతో పాటు దేవుడికి పూజ చేయాలి, భజన చేయాలి. నాకిష్టమున్నా లేకున్నా మీరు తానా అంటే నేను తందానా అనాలి. నాకు నా భర్తతో పాటు కలిసి సినిమాకి వెళ్ళాలని, షికారు చేయాలని ఉంటుంది కదా! మీరు సినిమా చూడరు, నాకు చూపించరు, గుడికి తప్ప ఇంకా ఎక్కడికి తీసుకొని వెళ్ళరు. మీతో నేను విసిగిపోయాను. నాకు నచ్చినట్టుగా ఉండలేక, మీతో రాజీపడి జీవించలేక మనోవేదనతో నలిగిపోతున్నాను. నా ఈ బాధ మీకు కనిపించదు. నా ఆవేదన మీకు అర్థం కాదు. ఇన్నేళ్ల మన కాపురంలో మీరొక్కసారైనా నాకు నచ్చిన పని చేశారా? నన్ను చేయనిచ్చారా? లేదు కదా! నా కోసం ఏ విషయంలోనైనా మీరు రాజీ పడ్డారా? లేదు కదా! అలాంటిది నేనెందుకు మీకోసం రాజీ పడాలి? ఆవేశపడింది మయూఖ. మీకు కావాలి అనిపిస్తే నన్ను దగ్గరికి తీసుకుంటారు. ఇష్టమున్నా లేకున్నా నేను మీ కోరిక తీర్చాలి. మిమ్మల్ని సుఖపెట్టాలి. అదే నేను మనసు పడి వస్తే విసుక్కుంటారు. ముఖం ముడుచుకొని అటు తిరిగి పడుకుంటారు. మీరు ఒక్కసారైనా నా గురించి, నా మనసు గురించి ఆలోచించారా? నా కోరికలు తీర్చాలి అనుకున్నారా? లేదు కదా! ఎప్పుడూ మీ స్వార్థమే కదా మీరు చూసుకున్నారు. అతన్ని నిలదీసిన ఆమె ఏడుస్తూ కూర్చుంది. రోషం పొడుచుకొచ్చింది కిరణ్‌కి. ఆడది అంటే అన్ని వేళలా సర్దుకుపోవాలి. భర్తకు నచ్చినట్టుగా ఉండాలి. అంతే తప్ప ఇలా ఎదురు మాట్లాడకూడదు. ఆవేశంతో అన్న అతడు, నేను మఠంలో ఉండి చదువుకున్నాను. నాలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఉదయాన్నే లేవడం, భగవంతుని ధ్యానించడంలో తప్పేముంది? నాకు నాన్ వెజ్ నచ్చదు. నేను తినను కాబట్టి నువ్వు కూడా తినకూడదు అన్నాను. భర్తకు ఇష్టం లేని పని భార్య చేయకూడదు కదా! ఇందులో తప్పేముంది? టీవీ చూస్తూ, సినిమాలు చూస్తూ ఆనందం పొందడం నిజమైన ఆనందం అని నేను అనుకోను. దేవుణ్ణి ధ్యానిస్తూ వచ్చే మానసిక ఆనందమే నిజమైన ఆనందం. భగవంతుణ్ణి ఆరాధించు. ఆ భక్తిలో ఆనందాన్ని పొందు. ఎవరు వద్దన్నారు? అన్నాడు కిరణ్. అతని మాటలకి కోపం పొడుచుకొచ్చింది మయూఖకి. ఇక ఆపండి మీరు మీ మెట్ట వేదాంతం. గట్టిగా అతని మీద అరిచిన ఆమె, ఇదంతా పెళ్ళైనప్పటి నుండి వింటూనే ఉన్నాను. వయసులో ఉన్న నేను కోరికలు చంపుకోవడం అంత సులభం కాదు. అయినా మీరు చెప్పారని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. మీకు అంతగా ఆధ్యాత్మిక చింతన ఉంటే పెళ్ళెందుకు చేసుకున్నారు? బ్రహ్మచారిగా ఉండిపోవలసింది. నాకీ టార్చర్ అయినా తప్పేది. ఆవేదనతో వాపోయింది మయూఖ. ఇలా అంటారని నాకు ముందే తెలుసు. అందుకే నేను పెళ్లి చేసుకోనని మా అమ్మా నాన్నకు చెప్పాను. అయినా వాళ్ళు వింటేనా? నా మాట వినక ఇప్పుడు ఇలా నీతో మాటలు పడే పరిస్థితిని కల్పించారు. వంశం నిలబడాలి, వారసులు కావాలి అంటూ బలవంత పెట్టి మరీ నన్ను పెళ్లికి ఒప్పించారు. నువ్వు చాలా మంచిదానివి, చెప్పినట్టు వింటావని, నాకు అనుగుణంగా నడుచుకుంటావని చెప్పి నా చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించారు. ఇందులో తన తప్పేమీ లేదు. తన పేరెంట్స్‌ది తప్పంతా అన్నట్టుగా మాట్లాడాడు కిరణ్. మీ అమ్మానాన్నలు చెప్పారని, మీ వంశం నిలబడాలని స్వార్థంతో పెళ్లి చేసుకుని నా గొంతు కోశారు. నా జీవితాన్ని సమాధి చేస్తున్నారు. ఇంకా నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. నా మనోభావాలకు విరుద్ధంగా నా మనసును చంపుకొని నేను జీవించలేను. మీరు మారితేనే మీతో ఉంటాను. లేదంటే నేను వెళ్ళిపోతాను. తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పింది మయూఖ. ఆమెను ఎగాదిగా చూసి, నేను ఎవరి కోసం మారను. నువ్వు ఉండాలి అనుకుంటే ఉండు. లేదంటే వెళ్ళు. పొగరుగా మాట్లాడిన అతడు తన యాటిట్యూడ్ చూపించి బయటికి వెళ్ళాడు. చాలాసేపటి వరకు ఏడుస్తూ కూర్చున్న మయూఖ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెను అతడు వెళ్ళి మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోలేదు. ఆమె తనంత తానుగా రాను లేదు. వేసవి సెలవులు కావడంతో ఆమె పిల్లలిద్దరూ నానమ్మ, తాతయ్య దగ్గర ఉన్నారు. పుట్టింటిలో ఉన్న మయూఖ శశాంక్‌తో కలిసి సినిమాలు చూడడం, షికార్లు చేయడం చేస్తూ తనకు ఎలాంటి జీవితం కావాలని ఆశపడిందో అలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అలాగే తన చదువుకు సరిపోయిన ఉద్యోగంలో కూడా చేరింది. వేసవి సెలవులు అయిపోయాక కిరణ్ వెళ్ళి పిల్లల్ని తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. అతడే వాళ్ళను రెడీ చేసి స్కూల్‌కి పంపుతున్నాడు. అమ్మ ఏదని అడిగితే, మీరు మీ నానమ్మ దగ్గరికి వెళ్లారు కదా! అలాగే తను తన అమ్మ దగ్గరికి వెళ్ళింది. తర్వాత వస్తుందని వాళ్ళకి నచ్చచెప్పాడు. ఒకరోజు పిల్లల్ని తీసుకెళ్లడానికి కిరణ్ దగ్గరికి వచ్చింది మయూఖ. ఏంటి ఇలా వచ్చావ్? ఆమెను చూసి వెటకారమాడాడు అతడు. నేనేమీ మీకోసం రాలేదు. పిల్లల కోసం వచ్చాను. వాళ్ళను పంపించండి. తీసుకువెళ్తాను. నా దగ్గరే ఉంచుకొని చదివిస్తాను అంది ఆమె. నేను పంపను. పిల్లలు నాతో పాటే ఉంటారు. వాళ్ళు కావాలి అంటే నువ్వు ఇక్కడే ఉండు పొగరుగా అన్నాడు కిరణ్. నేను నీతో
నా నెవ్వర్ అన్న ఆమె, ఇదిగో విడాకుల కాగితాలు, వీటి మీద సంతకం పెట్టండి. అతని చేతికి ఆ కాగితాలు ఇచ్చింది. ఇలా విడాకుల వరకు మయూక వెళ్తుందని ఊహించని కిరణ్ షాక్ అయ్యాడు. కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. తేరుకున్నాక, నేను సంతకం పెట్టను, పిల్లల్ని నీతో పంపించను, ఏం చేసుకుంటావో చేసుకో, తల ఎగురవేశాడు. సరే, ఎన్ని రోజుల వరకు సంతకం పెట్టకుండా ఉంటారో నేను చూస్తాను అన్న ఆమె ఆ పూటకు సంతకం పెట్టించుకోకుండానే ఆ కాగితాలు తీసుకొని వెళ్ళింది. సంతకం పెడితే కోర్టు మాకు విడాకులు మంజూరు చేస్తుంది. పిల్లలేమో చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళను తల్లికి అప్పగిస్తుంది కోర్టు. ఇప్పుడు ఎలా అనే ఆలోచనలో పడ్డాడు కిరణ్. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏది ఏమైనా కానీ, ఎన్నాళ్ళైనా కానీ నేను మాత్రం సంతకం పెట్టను. ఆమె కోసం నేను మారను. ఆమెకు విడాకులు ఇవ్వను. పిల్లల్ని కూడా నాతోనే ఉంచుకుంటాను మొండిగా అనుకున్నాడు. ఆమె మరోసారి సంతకం కోసం వచ్చినప్పుడు ఇదే విషయం చెప్పాడు. నాకు తెలుసు నువ్వు మారవని. అందుకే నీకు విడాకులు ఇచ్చి శశాంక్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. శశాంక్ చాలా మంచివాడు. నా పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటానని మాటిచ్చాడు. కేసు అయితే ఫైల్ చేశాను. ఏదో ఒకరోజు విడాకులు వస్తాయి. కిరణ్ ఇలా ఇంటి నుండి వెళ్తూ అనుకుంది మయూఖ. కొన్నాళ్లకు సంతకం పెట్టక తప్పలేదు కిరణ్కు. తర్వాత విడాకులు మంజూరయ్యాయి. భార్యాభర్తలుగా ఉన్న కిరణ్, మయూఖ విడిపోయారు. భార్యాభర్తల మధ్య ఉండవలసింది అన్యోన్యత. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాలకు మరొకరు విలువ ఇవ్వడం. అలా లేనినాడు మనస్పర్ధలు ఏర్పడతాయి. కాపురం కలహాల వడదెబ్బకు కూలిపోతుంది. ఇప్పుడు వీళ్ళ కాపురం విచ్ఛిన్నం కావడానికి బాధ్యులెవరు? ఇందులో తప్పు ఎవరిది? కొడుకు మనస్తత్వం తెలిసి కూడా అతనికి పెళ్లి చేసిన తల్లిదండ్రులదా? భార్యను అర్థం చేసుకోలేని భర్తదా? కోరికలను జయించలేని మయూఖదా? మయూఖ మరొకరి భార్య అని తెలిసి కూడా ఆమెను ఆశించిన శశాంక్దా? సమాధానం వ్యూవర్స్ మీకే వదిలేస్తున్నాను. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.